కొన్నిసార్లు దూరం కావడమే ప్రేమను కాపాడుతుంది. ఒక చెట్టుకు వందలాది ఆకులు ఉన్నాయి. రోజూ గాలి వచ్చి వాటిని మెల్లగా తాకేది. ఆకులు ఆనందంగా కదిలేవి. ఒకరోజు గాలి ఆకులను చూసి నవ్వుతూ, మీ కదలిక వల్లే నేను జీవంగా ఉన్నానని అనిపిస్తుంది అంటుంది. ఆకులు కూడా నవ్వుతూ, నువ్వు తాకడం వల్లే మాకు జీవం ఉంది అంటాయి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు గాలి కొంచెం బలంగా వీచింది. ఆకులు భయంతో అరవసాగాయి. ఇంత బలంగా ఎందుకు వీస్తున్నావు? మేము కొమ్మల నుండి ఊడిపోతాం అంటాయి. దానికి గాలి, మిమ్మల్ని దూరం చేయాలని కాదు, నేను ఆకాశాన్ని తాకడానికి ప్రయత్నించాను. కానీ నా ఉత్సాహంలో మిమ్మల్ని బాధ పెట్టాను అంటుంది. కొన్ని ఆకులు పడిపోయాయి. కొన్ని ఇంకా చెట్టుకు వేలాడుతూ మిగిలాయి. పడ్డ ఆకులు గాలి పక్కనే నెమ్మదిగా కదిలాయి. అవి గాలి చెవిలో నెమ్మదిగా, నువ్వు మమ్మల్ని దూరం చేయలేదులే, మమ్మల్ని నేలతో కలిపావు, అక్కడి నుంచే కొత్త జీవం మొదలవుతుంది అని చెప్తాయి. మన జీవితంలో కూడా కొందరు మన దగ్గర నుంచి దూరం అవుతారు. అది ద్వేషం వల్ల కాదు, వారి దారిలో మన దారిలో కొత్త జీవితం మొదలవడానికి. ప్రేమ అంటే ఎప్పుడూ దగ్గరగా ఉండడం కాదు, కొన్నిసార్లు దూరంగా ఉండడం కూడా ప్రేమే. గాలి దూరం చేస్తుంది అనుకున్న ఆకులు ఆ గాలితోనే తిరిగి నేలపై కొత్త జీవాన్ని పెంచుతాయి. అలాగే ఇప్పుడు దూరంగా ఉన్న ప్రేమ వల్ల మనసులు దగ్గరగానే ఉంటాయి. ఆకులకు కొత్త జీవం వచ్చినట్టు దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరగా ఉండే సమయం కూడా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.